రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మోటారు వాహన పన్ను సవరణ బిల్లును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రోడ్ సేఫ్టీ ప్రత్యేక నిధి, రహదారి భద్రతకు 10% సెస్సు వసూలు చేసుకునేందుకు వీలుగా ఇందులో సవరణలు చేశారు. రాష్ట్రంలో రహదారి ప్రమాదాలను తగ్గించి భద్రతను పెంపొందించేందుకు ఏపీ మోటారు వాహనాల పన్ను విధింపు సవరణ బిల్లు 2026ను ప్రవేశపెడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నిధులను రహదారి భద్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధి, బ్లాక్ స్పాట్ మెరుగుదల, ప్రమాదాల తగ్గింపునకు వినియోగించనున్నట్లు మంత్రి మండిపల్లి వివరించారు. మోటారు వాహనముల పన్ను విధింపు బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి. Honorable Speaker, sir, I request to move for leave to introduce the Andhra Pradesh Motor Vehicle Taxation Amendment Bill 2026. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల పన్ను విధింపు బిల్లు 2026ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. కావున ప్రతిపాదన ఆమోదించడమైనది. ఈ బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. రవాణా శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల పన్ను విధింపు సవరణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకునేందుకు అనుమతి కోరతారు. I request to move that the Andhra Pradesh Motor Vehicle Taxation Amendment Bill 26 to be taken into consideration. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. బిల్లుపై సభ్యులు చర్చ ప్రారంభించే ముందు మీరు ఏమైనా బ్రీఫ్ గా చెప్తే ఒకరిద్దరు చర్చలో పోతారు. Thank you, sir. సార్, ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల పన్ను విధింపు సవరణ చట్టం 2026 అని పేర్కొనవచ్చు. ఇది 2026 జనవరి 13 మరియు అప్పటి నుంచి అమల్లోకి వచ్చినట్టు భావించవలను. ముఖ్యంగా రహదారి భద్రత కోసం విధించే రహదారి భద్రతా సెస్సు అని అంటారు సార్. దీన్ని చెల్లించవలసిన జీవిత పన్నులు అంటే లైఫ్ ట్యాక్స్ లో 10%గా ఇది పేర్కొనబడింది. అలాగే దీని ముఖ్య ఉద్దేశం సార్, ఈ సమస్యను స్థిరమైన రీతిలో పరిష్కరించుటకు నిరంతర రహదారి నిర్వహణ, ఇంజనీరింగ్ దిద్దుబాటు, బ్లాక్ స్పాట్లు మెరుగుదల మరియు రహదారి భద్రత, మౌలిక సదుపాయాల కొరకు ఆర్థిక వనరులు అత్యవసర అవసరాల కొరకు ఉపయోగించుకోబడుతుంది. భారత ప్రభుత్వము మోటారు వాహనాల చట్టములో జిఎస్టిని 28% నుండి 18% తగ్గించడం జరిగింది. దాని వలన కొనుగోలుదారుడు చెల్లించవలసిన వాహన ధర గణనీయంగా తగ్గింది. అందుచేత నామమాత్రపు సెస్సు విధించడం వలన వాహనాల యాజమాన్యాలపై ఎటువంటి ఆర్థిక భారము విధించబడదు. రిజిస్ట్రేషన్ సమయంలో జీవితకాల పన్ను చెల్లింపవలసిన మోటారు వాహనదారులు రహదారి భద్రతా సెస్సు విధించవలెను. ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల పన్ను విధింపు బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి. Honorable Speaker, sir, I request to move for leave to introduce the Andhra Pradesh Motor Vehicle Taxation Amendment Bill 2026.